సింహాచలం ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనలో 7 భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఇదే స్థాయిలో స్పందించకపోవడంపై ప్రతిపక్షాలతో పాటు సామాన్య ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో పవన్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా సింహాచలంలో జరిగిన దుర్ఘటన అత్యంత తీవ్రమైనది. క్యూలైన్ వద్ద గోడ కూలి 7 మృతి చెందడం కలచివేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించేవారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిలదీసేవారు. మరీ ముఖ్యంగా సింహాచలం లాంటి ఘటన జరిగి 7 చనిపోతే అప్పట్లో పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించేవారని, మొత్తం నిందను ఆయనపైనే వేసేవారని పలువురు గుర్తు చూస్తున్నారు. అయితే ఇప్పుడు 7 ప్రాణాలు కోల్పోయినప్పటికీ అధికారంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కనీసం ఘటనా స్థలానికి వెళ్లి పరామర్శించకపోవడం, తీవ్ర స్థాయిలో స్పందించకపోవడంపై ఆ గొంతు ఏది పవన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. పొత్తు ధర్మం పాటిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన తప్పులను ఈ పవన్ భరిస్తున్నారని, అందుకే గతంలో లేచిన నోరు ఇప్పుడు అసలు లేవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో, సంఘటనలపై తక్షణమే స్పందించడంలో ఆయన గతంలో చూపిన చొరవ ఇప్పుడు ఎందుకు కరువైందని ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే గతంలో గళమెత్తారని, ఇప్పుడు అధికారంలో భాగస్వామి అయినందున ప్రజల కష్టాలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. అమరావతి రీలాంచ్ ఆహ్వాన పత్రికలో పేరు లేకపోవడంపై స్పందించినంత వేగంగా సింహాచలం విషాదంపై స్పందించకపోవడం ఆయన ప్రాధాన్యతలను తెలియజేస్తోందని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.